భక్తులకు శుభాకాంక్షలు. మన ధర్మపురి క్షేత్రంలో మే 24, 25, 26 తేదీల్లో మహిషాసుర మర్దిని స్తోత్రంపై బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు ప్రవచనం చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన క్షేత్రం కూడా ఓ దేవీ భాగవతమే కాబట్టి ఆ దేవీ భాగవతంలోని పంచమ స్కందంలో చెప్పబడిన మహిషాసురాదులకు అమ్మవారికి మధ్య జరిగిన మహాసంగ్రామంలో అమ్మవారి విజృంభణను కళ్లకు కట్టినట్లు వర్ణిస్తూ శంకరులు రచించిన స్తోత్రమే ఈ మహిషాసుర మర్దిని స్తోత్రం. ఈ స్తోత్రంలో 18 శ్లోకాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. ఈ 18 శ్లోకాలు కవిరాజ విరాజితం అనే ఛందస్సులో వ్రాయబడ్డాయి. చివరకు ఫలశ్రుతిగా వేరే ఛందస్సులో ఒక చిన్న శ్లోకం కూడా ఉంటుంది. ఈ స్తోత్రం పాఠకుల శ్రోతల పారవస్యానికి పవిత్ర గంగా తరంగం. ప్రతి శ్లోకం చివర మధుర కింకిణిలాగా ధ్వనించే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే అనే మకుటం అతి మనోహరంగా ఉంటుంది. ప్రతి శ్లోకంలోనూ 2 సార్లు జయ శబ్దం ఉచ్చరించబడుతుంది కాబట్టి నిత్యం ఈ స్తోత్రాన్ని చదివేవారు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై జయానికి విజయానికి అలవాటు పడిపోతారు. అటువంటి అద్భుతమైనటువంటి మహిషాసుర మర్దిని స్తోత్రం మీద మనందరం కూడా ప్రవచనం వినబోతున్నాం, ఆస్వాదించబోతున్నాం, అనుభూతి చెందబోతున్నాం, అమ్మవారికి అనుగ్రహానికి కూడా పాత్రలు అవ్వబోతున్నాం. పూర్వం మహిషుడనే దానవరాజు భూమిని పాలిస్తూ తనకు తిరుగులేని ఆధిపత్యం కోసం మేరుపర్వత శృంగం మీద తపస్సు చేశాడు. బ్రహ్మ ఆ తపస్సుకు మెచ్చి వాహనంపై వచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తనకు చావు రాకుండా వరమిమ్మని మహిషుడు అడిగాడు. పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి ఏదో ఒక రకంగా కానీ ఎవరో ఒకరి వలనో కానీ మరణం తప్పదు కాబట్టి మరణము తప్ప మరి ఏదైనా వరాన్ని కోరుకోమన్నాడు. అబలలు అందరికంటే బలహీనులని సుకుమారులని నిర్ణయించుకుని అబల తప్ప మరి ఇతరులు ఎవరి వలన కూడా తనకు మరణం సంభవింపకూడదని వరం కోరగానే బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఈ మహిషుని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటంటే ధనువు దానవులకు రాజుగా భూమిని పరిపాలించాడు. ఆ ధనువుకు రంభుడు కరంభుడు అని 2 కొడుకులు. ఆ ఇద్దరికి సంతానం లేదు. సంతానం కోసం తపస్సు చేద్దాం అనుకున్నాడు. కరంభుడు నీళ్లలో నిలిచి తపస్సు చేస్తూ ఉండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి వాడిని చంపేశాడు. రంభుడు పంచాగ్ని మధ్యలో నిలిచి తపస్సు చేస్తూ ఉండగా అగ్నిదేవుడు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అందుకు రంభుడు ముల్లోకాలను జయించగల పుత్రునివ్వమని అడిగాడు. అందుకు అగ్ని అంగీకరించి ఎవరిపై నీకు కామవాంఛ కలుగుతుందో ఆమె ద్వారా నీకు తనయుడు కలుగుతాడని చెప్పి అంతర్ధానం అవుతాడు. అప్పుడేం జరిగింది? ఒకనాడు రంభుడు గిరిశృంగం మీద ఒక మహిషాన్ని చూడగా కామభావన కలిగింది. అప్పుడు ఆ రంభుని వలన ఆ మహిషం గర్భం ధరించింది. ఒకసారి రంభుడు తన పట్టమహిషితో పాతాళలోకానికి వెళ్ళాడు. అక్కడ ఒక మహిషం ఈ రంభుని పట్టమహిషిని చూడగానే కామం కలిగి దగ్గరగా వచ్చి కలిసింది. ఆ సమయంలో రంభుడు అక్కడికి వచ్చి మహిషాన్ని ఎదుర్కోబోయాడు. కానీ ఆ మహిషం రంభుణ్ణి తన కొమ్ములతో పొడిచి చంపేసింది. రంభుని మహిషి భయంతో యక్షులను రక్షణ కోరగానే తరుముకుంటూ వస్తున్న మహిషాన్ని బాణాలు విడిచి చంపేశారు. చనిపోయిన రంభుని మృతదేహాన్ని యక్షులు వెదికి చితి చేస్తే రంభుని మహిషి తాను గర్భవతిని కూడా పట్టించుకోకుండా యక్షులు వారించినా వినకుండా తన పతితో సహగమనానికి చితికెక్కింది. చితిజ్వాలలు వంటికి సోకగానే గర్భచ్యుతి జరిగి మహిషాసురుడు ఉద్భవించాడు. ఇది మహిషాసురుడి యొక్క కథ. ఇది తెలిస్తే మనకి ఇది మరింతగా అర్థం అవుతుంది కదా, అందుకు చెప్తున్నాను. పుత్రవాత్సల్యంతో రంభుడే తర్వాత రక్తబీజుడిగా జన్మించాడు. మహిషుడు తపస్సులు చేసి వరాలు పొంది ముల్లోకవాసులను ముప్పతిప్పలు పెట్టసాగాడు. మహిషుని యొక్క దుశ్చర్యలు దురాగతాలకు హరిహర బ్రహ్మాదులు దేవ గంధర్వ యక్ష కిన్నర కింపురుషాదులు ఎవ్వరూ ఏమీ చేయలేకపోగా మహిషుడు పెట్టి అన్ని విధాల బాధలకు లోనయ్యారు. ఇక అప్పుడు ఏం జరిగింది? అమ్మవారు ఆవిర్భవించింది. మహిషుడు పెట్టే బాధలు తట్టుకోలేక దేవతలందరూ కార్యాచరణ నిమిత్తం ఒక చోట చేరి ధ్యాన నిమగ్నులయ్యారు. అప్పుడు సర్వదేవతల అంశములు కలిసి
ఒక మహా తేజపుంజం వారి నుండి వెడలి ప్రత్యక్షమయ్యింది. అసురుల ఆటలను అరికెట్టి మహిషుని మరణానికి ఉద్భవించిన ఆ మహారూపానికి శివుని యొక్క తేజస్సు ముఖంగాను, యముని అంశతో నునుపుగాను నల్లగాను ఉండే కేశపాసం, అగ్ని తేజస్సుతో త్రినయనాలు, వాయుదేవుని తేజస్సుతో శ్రవణేంద్రియాలు భాసించాయి. కుబేరుడి యొక్క తేజస్సుతో ముక్కు, ప్రజాపతి యొక్క తేజస్సుతో మల్లెమొగ్గల్లాంటి దంతపంక్తి, అరుణుని యొక్క తేజస్సుతో పెదవులు, విష్ణువు అంశతో బాహువులు, వసువుల అంశతో వ్రేళ్ళు, చంద్రుని అంశతో స్తనాలు, ఇంద్రుని తేజస్సుతో త్రివళలతో నడుము, భూమి అంశతో పిరుదులు ఏర్పడి అష్టాదశ భుజాలతో ఒక మహామాయారూపం ఆవిర్భవించింది. అప్పుడు దేవికి సమకూర్చినటువంటి ఆయుధాలు, ఆ విభూషణాలు ఎలా ఉన్నాయో చెప్తా. హరిహర బ్రహ్మాదులందరి అంశాలు కలిసి ఏర్పడినటువంటి ఆ మహామాయాదేవికి సకల ఆయుధాలు, సకల ఆభరణాలు సమకూర్చారు. క్షీరాబ్ది దేవత దివ్య వస్త్రాలను, విశ్వకర్మ వెలుగులు వెరజిమ్మే చూడామణిని, కటక కుండలాలను, కేయూర కంకణాలను, త్వష్ట ప్రజాపతి రత్నఖచిత నూపురాలను, సముద్రుడు కంఠాభరణాలను, రత్నాంగుళీయకాలను, వరుణుడు వాడిపోని పద్మమాల, వైజయంతిని, హిమవంతుడు వివిధ రత్నాలతో పొదగబడిన కనక సింహాసనాన్ని సమకూర్చారు. సింహవాహనం మీద నానావిధ భూషణాలతో విరాజిల మహామాయాదేవికి విష్ణువు 1000 అంచుల చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని, వరుణుడు శంఖాన్ని, అగ్ని మనోవేగంతో పోగలిగి 100 మందిని మట్టుపెట్టే శక్తిని, వాయుదేవుడేమో అక్షయ తూణీరాలను, దివ్యమైన ధనుస్సును ఇచ్చారు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇచ్చాడు. యముడు దండాన్ని, విశ్వకర్మ పరశువును ఇచ్చి అందరూ వివిధ వేద మంత్రాలతో దేవిని స్తుతించారు. ఆ మహామాయాదేవియే మదంతోనూ కామంతోనూ విర్రవీగే మహిషాసురుణ్ణి వాడిని ఆశ్రయించుకుని ఆగడాలు చేసి అసురవీరులందరినీ చీల్చి చెండాడి ముల్లోకవాసులను రక్షించింది. అప్పుడు ఆదిశంకరాచార్యుల నోటి వెంట వెలువడినటువంటి ఆ స్తోత్రమే ఈ మహిషాసురమర్దిని స్తోత్రం. అయ్యిగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే, గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే, భగవతి హే సితికంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే, జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే అంటూ ఈ 18 శ్లోకాలని కూడా శంకరాచార్యులు వారు మనకు అందించారు. ఇది వింటే, దీనిని తెలుసుకుంటే మనకి జీవితంలో అలాగే అన్ని వేళల్లో అన్ని రకాల విజయాలను మనం సాధించుకోవచ్చు.